బేసికలీ ఐ వాజ్ ఆల్సో ఆస్కింగ్ హిమ్ ప్రేమ అంటే ఏంటో చెప్పాయి బాబు నాకు నిజంగా. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ప్రేమ చిత్రాల గురించి ఎక్కువ తెలియదు. మొన్నే లాస్ట్ మూవీ కృష్ణం కలిపింది ఒక్కటే, అది ఒక రీమేక్ అండి కన్నడలో. ఫైనల్గా ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ ట్రూ లవ్ స్టోరీ అనుకున్నా, అది రీమేక్. బట్ ఈ సినిమా ద్వారా నిజమైన ఐ మీన్ వాట్ ఎవర్ మీనింగ్ నేను ఇన్ని రోజులు వెతుకుతున్నాను తెలుసుదని గట్టి నమ్మకంతో ఐఎమ్ రియల్లీ ఈగలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ అండి. ఈ టైం పాస్ లవ్, టైమ్లెస్ లవ్, ఈరోజు యంగ్స్టర్స్ యూనో వాళ్ళ దానికోసం నిజం ఎలా ఉంటుంది అనేది నిజంగా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. And I hope this movie will be a big answer. And I was really part of the discussions with Kiran Shah because he was one of my favorite technicians. I really hoping that he'll have a great career in this industry because I saw all his short films. In fact, I wanted to make him part of my team, but he got busy with this movie, and someone big who really, one of the great big producers, really backed him. I'm so happy, Arvind Garu, for all the support, you know, young kotta technician ki, and you know, I'm sorry that I couldn't back you, but you know, నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బ్యాక్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ సా యువర్ నేమ్ నానక్ ప్రేమతో క్రెడిట్స్లో కిరణ్, సో ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అసోసియేటింగ్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ సుకుమార్ గారితో అసోసియేట్ అవడమే ఒక స్టెప్. నా ఈరోజు ఇండిపెండెంట్గా యూనో you're coming forward with this wonderful movie, and this movie also like Kumari 21F mana Sukumar garu enta path breaking trend setting movie ela ayindho ee cinema kuda Sukumar శిష్యుడిగా కిరణ్ షా ని ఆదరించి ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా మనందరికీ ఒక యంగ్స్టర్స్కి ఒక టుడే ఆనెస్ట్లీ తెలుగు ఇండస్ట్రీ ఇస్ టూ మసాలా ఓరియంటెడ్ మూవీస్ అండి. ఒక సెన్సిబుల్ యూనో డిఫరెంట్ జానర్స్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూనో రావడం తగ్గింది. ఎందుకంటే ఆల్ ద బిగ్ హీరోస్ ఆర్ 30+ అలా అయిపోయారు. సో ఈ 16 to 26 ఏజ్ గ్రూప్ వాళ్ళే అండి ప్రేమకి డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంటారు. సో ఈ సినిమా ద్వారా ఏ మీనింగ్ ఇస్తున్నారో తెలుసుకొని, అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ ఫర్ యంగ్స్టర్స్ అండ్ ఫాలోడ్ బై ఆల్ ద ఫ్యామిలీస్, బికాస్ యంగ్స్టర్స్ చెప్తేనే ఈరోజు ఫ్యామిలీస్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్ అండి. సో ఐ విష్ ఆల్ ద యంగ్స్టర్స్ ఫస్ట్ గో ఎంజాయ్ దిస్ మూవీ అండ్ పుట్ అ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ and make this a big success. And more than anything, Kiran Shah should have a great career, because if you watch his short films, you'll know how talented he is, and I'm eagerly looking forward to associate with him in future. And I wish the whole team behind Meeku Mere Maaku Meme, and whatever answer I'm trying to looking for నేను ఎదుగుతున్నాను ఈ సినిమా ద్వారా తప్పక దొరుకుద్దని. అండ్ దెన్ తద్వారా ఫ్యూచర్లో మంచి నేను ఐ విల్ బి పార్ట్ ఆఫ్ గుడ్ లవ్ స్టోరీస్ అని చెప్తూ ఈ అవకాశం చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. సో గ్రేట్ యాడ్ గుర్తొస్తుంది. అంటే 3-4 years back I was constantly looking at YouTube videos. So అక్కడ through that I found Raj Tarun, Hussain Shah, Tarun Bhaskar, Dasyam, Gandhi was there, Sujit Sain. So lot of good filmmakers who are coming up now, and I'm very glad that he's finally making his big debut. So wish him good luck and thank you, sir. Come out the film well. Yeah. లెట్స్ వాచ్ ఆల్ సాంగ్స్ అని చెప్పొచ్చు. ఆయన డీల్ చేసినంత విభిన్నంగా లవ్ స్టోరీస్ని ఇప్పటివరకు ఎవరు టేస్కర్ బిస్కెట్ ఆగిపోయాను, ఎంబర్కి వెళ్ళిపోయాడు, కిరణ్ నంబర్కి వెళ్ళిపోయాడు. హుస్సేన్ షా కిరణ్ సార్, తండ్రి సమానులైన అరవింద్ గారికి, అండ్ ఇప్పటికీ ఆయన నన్ను చిన్నపిల్లలాగా ఎలాగ చూస్తుంటారు అండి. శ్రీధర్ గారికి, రామ్మోహన్ గారికి, మిగతా అందరికీ, ఇవందరూ పేరెంట్స్ వచ్చారు, అందరికీ వందనాలండి. నేను ఆరేటివ్ చేస్తున్నప్పుడు పొడుగ్గా ఒక కుర్రాడు కలిశాడు. అంటే ఆర్టిస్ట్గా కాఫీ కదా, కాఫీ 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 అని సో 3 సార్లు అంటాడు అనమాట. సో విచిత్రం ఉన్నాడని చెప్పి రకరకాల క్యారెక్టర్ సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్కి అబ్బాయి అయితే అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మధ్యలో ఏదో ఒక రియాక్షన్ ఇచ్చాడు, రియాక్షన్ నువ్వు వెళ్ళరా అని, బాగా చేశారు నువ్వు, రియాక్షన్ చాలా బాగుంది అని ఏదో. తర్వాత నాకు రోజు మెసేజ్ పెట్టేవాడు. అంటే నేను దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ చేస్తాను సార్, అసిస్టెంట్ ఎడిటర్ చేస్తానని. కొన్ని రిప్లై ఇచ్చేవాడిని కాదు. కానీ తర్వాత అర్థమైంది తన మోటివ్ ఏంటో.
అంటే ఎవరో దగ్గరికి వెళ్ళడం, ఒక వేషం వేయడం, వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తున్నారో చూడడం. సో అంటే ఇంకొకళ్ళు వేరే వాళ్ళ దగ్గర కెమెరా స్టూడియో జాయిన్ అవ్వడం, అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందో చూడడం. అంటే టోటల్గా తనకి షూటింగ్ ఏం జరుగుతుంది, డైరెక్షన్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ అనమాట, ఆర్టిస్ట్ మీద కాదు యాక్చువల్గా. సో ఇలా కుట్ర పని తను మొత్తం నేర్చేసుకున్నాడు. తర్వాత నా దగ్గరికి ఒకసారి అరవింద్ గారు కాల్ చేసి నన్ను ఒక రెండు పంపిస్తాను, ఒక రెండు నేను కలుస్తాడు, నువ్వు మాట్లాడు ఒకసారి అన్నాడు. సరే కలుస్తాను సార్ అన్నా. సో సార్ కాల్ చేశారు కాబట్టి వెంటనే రా అన్నాను. చూస్తే ఈ అబ్బాయి మళ్ళీ సేమ్ ఫేస్, సేమ్ హైట్. మనం ఎప్పుడు కిరణ్తో మాట్లాడేలాగా మాట్లాడాలి. సో అదే అంటాను, కిరణ్ నీ అంత ఎత్తితే చాలు నువ్వు అని అన్నాడు. తర్వాత ఏంటంటే తను ఏంటంటే లిరిక్స్, సార్ మీకు సినిమాలో లిరిక్స్ బాగుంటాయి, నేను అది నేర్చుకోవాలని వచ్చాను, నేను యాక్చువల్గా అది మాట్లాడదామని వచ్చాను అని. నువ్వేం చేసావంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను అన్నాడు. చూపించాను. నేను షార్ట్ ఫిల్మ్ చూశాను, నిజంగా కాసేపు షాక్ అయిపోయాను. షాక్ అంటే షాక్ అయినా ముందు జలస్ వచ్చింది బాగా, మొహం మాడిపోయింది. ఈ కుర్రోడు ఎవడరా ఇంత లాజిక్తో తీసేసాడని మాడిపోయింది. అయితే అందుకే నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఆ జలస్ నుంచి, స్వార్థం నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాను, మళ్ళీ మామూలు మనిషిని అయిపోతాను. అందుకే అందరిలో ఉన్న మనిషి జలస్ని, స్వార్థాన్ని చాలా ఆనందంగా హ్యాపీగా చూడగలను. అందుకే నా సినిమాలో క్యారెక్టర్ అని జలస్ స్వార్థంతో ఉంటుంది, వేరే విషయం. సో తర్వాత సార్ నా దగ్గర చిన్న చిన్న ఏదో మాట్లాడుతూ చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని ఇప్పుడు నేను వినలేను అన్నా సరే చెప్తూ ఉంటాడు మామూలుగా. అందరూ నాన్నకు ప్రేమతో సినిమా చూసి మీరు హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడ కాపీ కొట్టారు అని అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఐ జస్ట్ కాపీడ్ ఫ్రమ్ హుస్సేన్ షా కిరణ్. అసలు ఈ జనరేషన్ ఐడియాలజీ చూస్తే మీరు అనుకున్నారు ఎవరైనా పొగుడుతుంటే, నాకు సక్సెస్ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ అని తెలుసు. ముందు హిట్ అయిన సినిమా వెంటనే అయిపోద్ది, ఫెయిల్యూరే మనం వెంటాడుతుంటుంది. కాబట్టి నేను భయంగా నిలబడుతున్నాను అనమాట. సార్ మీ సినిమా చాలా బాగుందను, లేదా మొదటి సిరీస్ ఎవరైనా పొగిడితే మీరు ఇంటెలిజెంట్ డైరెక్టర్ అను, ఈ మాటలు వినిపిస్తుంటే భయం వేస్తుంటుంది. ఎందుకంటే వెనకాల ఇంత పెద్ద జనరేషన్ ఉంది, భయంకరంగా ఉప్పెన్లా వచ్చేస్తుంది. దాన్ని తట్టుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందే వీళ్ళు వచ్చే ముందే సంవత్సరంలో 3-4 సినిమాలు తీసేయాలి. అంత పెద్ద జనరేషన్ ఇది. కాకపోతే ఇట్స్ లైక్ అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల, నా సీనియర్టీ వల్ల ఐ థింక్ ఎలా చెప్పాలంటే, మేబీ నేను ఎంతవరకు గైడ్ చేయగలను తెలియదు కానీ నా సీనియర్టీ వల్ల అంటే అక్కడున్న సాధిస్తారు, వేరే విషయం వద్దు. సారీ సార్, నేను అప్పుడే సీనియర్ ఫీల్ అయిపోతాను సార్, సారీ. అంటే సో అంటే నిజంగా అంటే నేను ఐ ప్రామిస్, నేను ఎగ్జాగరేషన్ కాదు, హుస్సేన్ షా కిరణ్ ఈజ్ ఎ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్ తెలుగు. మీరేదైతే నేను ఇక్కడ కూడా చెప్పేస్తున్నా. అయితే ఇప్పుడు నన్ను మన సార్ రమ్మన్నారు, అరవింద్ రమ్మన్నారు. నువ్వు అంటే ఇలా చెప్తారన్నమాట, ఎప్పుడన్నా ఇప్పుడు రమ్మను కాదు, ఎప్పుడైనా రమ్మంటే ఇలా రమ్మంటారు. రమ్మని ఓకే నువ్వు పలానా టైం నుంచి ఇది ఉంది, పలానా సినిమా చేస్తున్నావు చేయి అంటారు, అంతే. అంటే కుదిరితే తర్వాత విషయం, కానీ ముందేనంటే పిలిచి నువ్వు ఏప్రిల్ నుంచి సినిమా చేస్తున్నావు, ఇది చేసుకో, రెడీ చేసుకో, మాట్లాడడం కూడా నాకు చాయిస్ ఉంటుంది. ఇంకా ఆయననే డెసిషన్ తీసుకుంటారు. నేను కూడా అలాగే. ఇప్పుడు అందరూ నా శిష్యులు అంటున్నారు కదా, నువ్వు వస్తున్నావు సుకుమార్ రైటింగ్స్లో సినిమా చేస్తున్నావు, ఎక్కడి నుంచి సో నీ వైపు నుంచి కూడా నేను తీసేసుకుంటాను మాకు వెళ్తా. సో డెఫినెట్గా కిరణ్ మిమ్మల్ని అందరినీ అలరిస్తాడని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని. సో ఇప్పుడు చిన్న సినిమాకి మీరందరూ ఒక చిన్న పాయింట్ దొరికిన యూట్యూబ్లో వీడియో చూసి, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ చిన్న విషయం మీకు దొరికిన వెంటనే సినిమాకి చూస్తున్నారు, అది గొప్ప విషయం. ఇప్పుడు అందరూ ఆడియన్స్ కూడా అనమాట, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఏమాత్రం హింట్ దొరికిన సినిమా సంబంధించి చూసేస్తున్నారు. అలాగే ఈ సినిమా చూస్తారని, పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.
షా కిరణ్. కుమార్ 29Fలో లవ్ చాలా వద్దా సాంగ్ రాశాడు ఈ అబ్బాయి. అంటే ఈ మధ్యలో కవిత్వం రాయడం మానేశారు. హైకూలన్నీ చిన్న చిన్న కవితలు అవి చాలా రాశాడు. నేను అవన్నీ ఒక బుక్గా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా చాలా బాగుంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఒక కొట్టండి, క్లాప్స్ కొట్టండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. నీ చుట్టూ అందరూ శత్రువులే ఉన్నప్పుడు నువ్వు మొదటిసారిగా యుద్ధం చేయాల్సింది నీతో నువ్వే. ఇలా ఉంటుంది. అంటే నిజంగా అద్భుతం అనమాట. ఒక్కొక్క పోయేమో అద్భుతం అనమాట. ఐ థింక్ డెఫినెట్గా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి. సో మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే. కుమార్ 29F చేసే ముందు చిన్నగా చేద్దాం అనుకున్నప్పుడు దేవి అలా ఎంటర్ అన్నప్పుడు 7 మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం కుమార్ 29Fకి ఫస్ట్. సో ఆ విధంగా 7 నాకు పరిచయం. కాబట్టి ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి కదా. సరే ఓకే, ఓకేనండి, సరే. Social media request. Love is then answer #M2M2. Please note this. So సోషల్ మీడియా వల్ల ఒక సినిమా ఆడద్దని ఈ సినిమా ద్వారా మీరు ప్రూవ్ చేయండి. Now media is making a shift from the general media. This media is taking a great part now, and particularly youngsters. Please make this film as an example, make it a super hit through social media. And that doesn't mean that the rest of the media is going to neglect this film. అంటే అక్కడ ఉన్న మా సోదరులకి సోషల్ మీడియా అన్నావుగా మేము ఎందుకు వేయడం అని అనుకుంటారేమో. సో వితౌట్ మీడియా సపోర్ట్ నథింగ్ కెన్ హ్యాపెన్. ఇద్దరు కుర్రోళ్ళు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి మేము చిన్న చిన్న సినిమాలు తీసాము ఏదో చెప్తున్నారు. నాకేమి సరిగ్గా ఓ రికమెండేషన్ తోటి ఎంటర్ చేసిన వాళ్ళు ఏదో అన్నారు. మా రవి అని ఆ ఆఫీస్లో నాతోటి ఒక 40 years కలీగ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సూర్య నువ్వు కనపడలేదేంటి? సూర్య
సో సూర్య ఈ పిక్చర్లో ఏదో చేశాడు, ఏం చేశాడు, కెమెరా చేశాడు, ఎడిటింగ్ చేశాడు, ఇదా ఇన్ని చేశాడా అని ఊరికే వెళ్ళి ఈ ప్రసాద్లోనే కదా చూసింది మనం. ఆ ప్రసాద్లో ఊరికే వచ్చి చూశాను, రమ్మంటున్నారు మొహమాట, వచ్చి చూసి వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి స్టన్ అయిపోయాను. అసలు వీళ్ళెవర్రా, వీళ్ళు బాంబులే ఉన్నారు కుర్రాళ్ళు అసలు అని చూసి వెళ్ళిపోవాల్సిన వాడిని బయట మీడియా ఉంటే మీడియా అందరినీ పిలిచి నేనే అదరగొట్టేసారు వీళ్ళు, నేను ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు అని. తర్వాత మన హుసేన్ తోటి మీరు ఎంతమంది కుర్రాలంటే 10 మంది 11 మంది చెప్పారు, మీరు 7 మంది, మీరు అందరూ ఒకసారి నన్ను వచ్చేది కలవండాయా అని. నేను అంటే నా వెనకాల పడితే ఒక సినిమా చూడగానే నేను వాళ్ళ వెనకాల పడ్డాను. వాడు చేసిన ఈ చూడగానే 7 మందిని కళా ఉంది అందులో ఉద్యోగాలు మానేసిన వాళ్ళు, అంటే ఈ సినిమా క్రేజ్ తోటి ఈ మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఉద్యోగాలు మానేసేసి వీళ్ళందరూ గుమికూడి ఏదో చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక 1.5 hours స్పెండ్ చేశాను అందరితోటి. స్పెండ్ చేస్తే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ వీళ్ళు, అసలు మామూలుగా లేరనమాట. సో నాకే అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చింది వీళ్ళందరితో మాట్లాడేటప్పటికి. రిజువనేషన్ నాకు సుకుమార్తో అప్పుడప్పుడు గడుపుతూ ఉంటాను. ఏంటంటే అతని ఒరిజినల్ ఐడియాస్ కానీ ఆ థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అసలు వాళ్ళతో గడపడం అనేది నా స్వార్థం కొద్దీ ఇటువంటి వాళ్ళతో గడుపుతా. ఏదో అరవింద్ గారు పిలిచారని గొప్పగా వచ్చి నాతో చెప్తూ ఉంటాడు కానీ, సో అతని మీద నాకు చాలా చనువు ఉంది. మొన్న కూడా సినిమా చూసి పిలిచి కావలించుకుని వెంటనే కూర్చోమని, నువ్వు ఏప్రిల్ నుంచి మనకు సినిమా చేస్తున్నావు అంటే పాపం నాకు అతనికి ఉన్న దీంతో ఎస్ సార్ ఎస్ అని వెళ్ళిపోతాడు. సో అటువంటి హుసేన్ని సూర్యాన్ని ఇద్దరిని పిలిచి మీ దగ్గర ఏమైనా మంచి కథలు ఉంటే వినిపించండి అని అన్న. ఏయో 4-5 కథలు వినిపించారు. అందులో మీకు ఏది తీయాలని ఉంది అంటే ఇది తీయాలని ఉందండి, మీ సపోర్ట్ ఏంటి అంటే చూపించారు ఖాళీ సంచి. వాళ్ళకి ఉత్సాహం తప్ప పెట్టుబడి లేదు. సరే నా దగ్గర కొంతమంది ఇలాంటి ఉత్సాహవంతుల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకునేవాళ్ళు, నా మాట నమ్మి చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరో ఉంటే కలిపి కొంత చేసి మళ్ళీ అయిపోతే కొంత నేను సపోర్ట్ ఇచ్చి ఇట్లాగా చాలా పాపం చాలా స్ట్రింగ్ బడ్జెట్తో చేయాలని అలా చేయాలని కొంచెం పెంచుకుంటూ పోయి కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టారు. పర్వాలేదులే. సో కొంతకాలం క్రితం రషెస్ కూడా చూశాను, అందరూ చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇటువంటి హుస్సేన్తో ఏం చెప్పానంటే, ఏమండి మీరు పిలిస్తే గీతా ఆర్ట్స్లో సినిమా ఇస్తారేమో అనుకుని ఆశతో వస్తాం, మీరేమో ఆశీర్వదించి పంపిస్తున్నారేంటి అని అడిగాడు. అంటే చెప్పాను అనమాట, నువ్వు గీతా ఆర్ట్స్లో 3rd సినిమా చేద్ది కానీ, అదేంటండి ఫస్ట్ సినిమా నేను చేసుకుని హిట్ కొడితే 2nd సినిమా ఇస్తారు కదా, ఇదేంటి 3rd సినిమా, ఇదేం లాజిక్ అండి అన్నాడు. నువ్వు ఫస్ట్ సినిమా కొట్టగానే గీతా ఆర్ట్స్లో నేను నిన్ను ఎంకరేజ్ చేశాను కనుక నేను పావలా ఇస్తానని నీకు అర్థమవుతుంది. నేను హిట్ కొట్టాను కదా, డబ్బులు సంపాదించాలి కదా అనే ఒక తాపత్రయం నీకు ఉంటుంది. 2nd పిక్చర్కి వెళ్ళి మంచి రెమ్యూనరేషన్ తీసుకుని బయట చేసుకుంటారా, నేను ఇచ్చేది పావలయ్యా కనుక 3వ సినిమా చెయ్యాను. నా పావలా మారలేదు. అలాగా మొదటి 3-4 సిట్టింగ్లోనే అతను నా దగ్గర సినిమా కూడా సంపాదించాడు. సో వాట్ ఎవర్ ఈ సినిమా తప్పకుండా బాగా ఆడుతుంది. వాట్ ఎవర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది 2 ఫిలిమ్స్, హీఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద 3rd ఫిలిం ఫర్ గీతా ఆర్ట్స్. సో అతను 2-3 సార్లు నా ఆఫీస్కి వచ్చి నాకు అర్థమవుతుంది, ఇది ఆడియో ఫంక్షన్లో మీరు ఇలా చెప్తే బాగుంటుందేమో అని అతని ఉద్దేశం. పాపం అడగలేడు నన్ను. సో బంచ్ ఆఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఐ స్పీక్.
ఐ విల్ ట్రాన్స్లేట్ యూ. ఓకే. యా, నేను అమ్మాయి రషసే చూశాను. షీ హాజ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు. కాకపోతే మరి నేను పావలా ఇస్తాను, వేస్తలేదో తెలీదు. సో సుకుమార్ శిష్యుడితను. సుకుమార్ ఇవాళ ఆడియో ఫంక్షన్కి నేను రావడం అంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు మొదటి నుంచి ఎంకరేజ్ చేశాను, ఏవో ఉన్నాయి. కానీ సుకుమారు ఇతనంటే ఇష్టపడి వచ్చాడు. అంటే ఇతని టాలెంట్ని రికగ్నైజ్ చేసి, అంటే సుకుమార్ మామూలుగా అవతల బాంబు అని అనిపిస్తే తప్ప కదలడు. ఏదో అనిపించుంటుంది సుకుమార్. అయితే అతను ఒకసారి లిరిక్స్ కోసం స్ట్రగుల్ అవుతుంటే నేనే పంపించాను సుకుమార్ దగ్గరికి. నాకు కొద్దిగా తెలుసు అన్నాడు. తర్వాత నా పిక్చర్లో పనిచేశాడండి అని చెప్పి తర్వాత సుకుమార్ ఫోన్ చేశాడు. ఇట్లాగా అనేక కష్టాలు పడి ఈ సినిమా తీసిన ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళ పేరెంట్స్కి ఒకటి చెప్పగలను, ఈ కుర్రాళ్ళలో చాలా ఫైర్ ఉంది, ప్లీజ్ ఎంకరేజ్ దట్ ఫైర్. దే ఆర్ గోయింగ్ టు గో టు ప్లేసెస్. సార్ మీ పేరెంట్స్ ఉన్నారా? మీ పేరెంట్స్ ఉన్నారా? నమస్తే అండి. హుస్సేన్ అంటే చాలా కష్టపడి పైకి వస్తున్న మనిషి. ఏమవుతాడో, ఇక్కడ ఏమవుతుందో, వీళ్ళందరూ కలిపి నిజంగా పైకి రాగలరో లేదో అని పేరెంట్స్కి ఉండే భయం ఏంటో నాకు ఒక పేరెంట్గా తెలుసు. సో ఆ భయాన్ని పక్కన పెట్టి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు పైకి వస్తారు ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ అండి. నాకు ఇచ్చిన టైం కన్నా కొంచెం ఎక్కువసేపు మాట్లాడాను. అది వీళ్ళిద్దరి మీదను నకాన యూనిట్ మీద ఉన్న ప్రేమతోటి మాట్లాడాను. ఇతను వినయ్ అని నేను చెప్పాను కదా, నా కలీగ్ సన్. అండ్ ఇస్ అ మల్టీ టాలెంటెడ్ గాయ్. నా ఫ్రెండ్ కొడుకని కాదు కానీ ఈజ్ సో మై ఫ్రెండ్ ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. I would like to thank my Amma, Nana, family, all of them. అందరూ ఎంత సపోర్ట్ చేశారంటే, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే గేవ్, చాలా సపోర్ట్ చేశారు. సినిమాలో కంటే భయపడ్డారు, కానీ భయం వెనకాల పెట్టి చాలా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ చేయడం ఇస్ చాలా కామన్ థింగ్ అండి. ఫ్యామిలీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీకి అది ఆప్షన్ లేదు. కానీ ఫ్యామిలీతో పోటీగా, అంటే ఒక తెలియని మనిషి, ఒక తెలియని వ్యక్తి, అప్పటిదాకా పరిచయం లేని వ్యక్తి ఫ్యామిలీతో పోటీగా సపోర్ట్ చేశారు అంటే అది అల్లు అరవింద్ గారే. అంటే మాకు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫీచర్ ఫిల్మ్ చేయాలని థాట్ ఉండేది, కానీ ఈ షార్ట్ ఫిల్మ్ అల్లు అరవింద్ గారికి చూపిస్తామని తెలియదు. అది చూసిన తర్వాత ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గేవ్, అంటే ఎక్కడ పడిపోతున్నా, ఎక్కడ తప్పు చేస్తున్నా, ఎక్కడ ఏమవుతున్నా వెనకాల నుంచి కాలర్ పట్టుకుని లాగి తప్పు చేస్తున్నారు, కొత్త తప్పు చేయండి. He never told us what is right. That is the beauty. He taught us how to survive. ఎలా చెయ్యాలో, ఎలా వెళ్ళాలో నేర్పించారు. ఇది తప్పు అని చెప్పారు తప్పితే ఇది రైట్. నేను రైట్ అని చెప్తే మీరు చేసేస్తారా? అందరూ చేసి మీరు చేసేస్తారా? మీరు కొత్తగా చేస్తున్నారు, మీరు కొత్తగానే చెయ్యాలి. దట్ ఈస్ వాట్ హీ టాట్ us. దట్ వాస్ రియలీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమా ఒక చిన్నప్పుడు స్టార్ట్ చేసి కొంచెం పెద్ద అయింది సార్. కానీ స్టార్ట్ చేసి ఆ జర్నీలో, అంటే సుకుమార్ గారు చెప్పినట్టు ద బటర్ఫ్లై ఎఫెక్ట్, అంటే ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో, అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అల్లు అరవింద్ గారు అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బటర్ఫ్లై ఇన్ మై లైఫ్, బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఇన్ మై లైఫ్. అంటే అల్లు అరవింద్ గారు సుకుమార్ గారు పరిచయం చేయడం, అక్కడి నుంచి సుకుమార్ గారితో ట్రావెల్ చేయడం, అండ్ దట్ లీడింగ్ టు అసలు నాన్న ప్రేమతో సినిమాకి అడిషనల్ స్టోరీ అని ఇచ్చారు. ఇవ్వక్కర్లేదు, నేను ఒక చిన్న కథ చెప్పాను అంతే. దాని మీద 1.5 year వర్క్ చేశారు.
ఆ 1.5 ఇయర్లో నేను 10 days సార్, 10 days మ్యాక్స్ వర్క్ చేసి ఉంటాను. దానికి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఇస్తాను రా. ఎందుకు సార్, నేను ఏం చేయలేదు సార్, మీకు ఏదో చెప్పాను, నేను చెప్పిన దానికి మీరు తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. జస్ట్ సో నాట్ ఈవెన్ అ సోల్, అ గ్లిమ్స్ ఆఫ్ అ సోల్ ఇస్ వాట్ ఐ గేవ్ హిమ్. బట్ దెన్ దాన్ని చేసి నాన్నకు ప్రేమతో చేసి సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం, సచ్ అ హార్ట్ టచింగ్ ఫిలిం. అండ్ దెన్ హీ గేవ్ మీ ద క్రెడిట్. ఫోన్ చేసి, అరే నీ పేరు వస్తుందా సినిమాలో అంటే, సార్ నా పేరు వస్తుందా, వెళ్ళి చూడు సినిమాలో పేరు వస్తుంది అని చెప్పి ఐ రష్ ద థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం అనమాట. చూస్తుంటే చూసేలోపు వెళ్ళిపోయింది. చూసేలోపు వెళ్ళిపోతే అంటే ఎక్కడో స్టోరీలోనో అడిషనల్ స్టోరీలోనో అసిస్టెంట్ డైరెక్టర్లోనో ఎక్కడో ఇస్తారనుకున్నా. ద ఫస్ట్ నేమ్ దట్ కేమ్ ఇన్ ద స్క్రీన్ వాజ్ మై నేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. అంటే that's a great honor you gave me, sir. Love you, sir. Love you. And it all boils down again back to అరవింద్ గారు అనమాట. అరవింద్ గారు నన్ను సుకుమార్ గారి దగ్గర పంపించకపోయింటే అది అయ్యేది కాదు. సో ఎవ్రీ క్యాల్కులేషన్, ఎవ్రీ మ్యాథ్, ఎవ్రీ ఫ్లో చార్ట్ బిగిన్స్ ఫ్రమ్ అరవింద్ గారు. సో దట్ ఈస్ ది, I'll not say greatness, that is the beauty of Arvind Garu. That is the pure, sweet and you know, tender heart of his. Sir, no offense, you have a very strong image to hold, but then sir, he is very sweet and he pampered us. Literally ga muddu chesaru, tittaru, కొట్టారు, అన్నీ చేశారు, కానీ ప్రతిసారి దారిలో పెట్టారు. భయం వేస్తుంది సార్ అంటే, రా ఇంటికి రా కూర్చో సార్, అర్థం కావట్లేదు ఇలా చెయ్యాలో, అర్థం చేసుకో. హీ నెవర్ సెడ్ ఇది ఇలా చెయ్యాలరా, ఇది ఇలా చెయ్యాలరా అంటుంటే కంటెంపరీగా వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఇది నేర్చుకో, ఇది చేస్తుంది తప్పు నేర్చుకో. సో హీ హెల్ప్డ్ us throughout. And most important, sir was not feeling well, but still he came down. Thank you so much, sir. Thank you so much. Then I'll finish fast. ఎక్కువ మాట్లాడేస్తున్నట్టున్నాను, not used to this. Yes sir, I'm coming to that. So ఓకే, మీకు మీరే మాకు మేమే. యా, సార్ చెప్పినట్టు వాట్ ఈస్ లవ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ #M2M2 చెయ్యండి, చేస్తూ ఉంటే లెట్స్ ట్రెండ్ ఇట్. సో మీకు మీరే మాకు మేమే is a story. మేము చెప్పేసామండి, ట్రైలర్ నుంచి చెప్పేసాం, ఇస్ అ స్టోరీ ఆఫ్టర్ లవ్. సో ఈ స్టోరీలో ఇట్స్ స్టోరీ అబౌట్ ప్రతి మగాళ్ళలో ఒక చిన్న పిల్లడు ఉంటాడు, ప్రతి చిన్నపిల్లలో ఒక ఆడపిల్ల ఉంటుంది. అంటే ఒక ఏజ్లో ఉన్న ఒక ఒకే ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మెంటల్గా ఆ అబ్బాయి కొంచెం మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ అమ్మాయికి మెచ్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై వి మేక్, రాస్తారు కదా యాజ్ ఫర్ ద కండిషన్స్, అమ్మాయి కన్నా అబ్బాయి పెద్దగా ఉండాలి అని చెప్పి, ఒకే మెచ్యూరిటీ లెవెల్లో ఉండాలి కాబట్టి అలా చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అదే తీసుకున్నాను. ఇప్పటికి కూడా మా నాన్నగారు మా అమ్మ ప్యాంపర్ చెయ్యకపోతే నాన్నగారు ఊరుకోరు. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అన్నం పెట్టాలి, అన్నీ చూసుకోవాలి, స్నానంకి వెళ్ళగానే టవల్ అంటే టవల్ అందించాలి. ఎందుకు? బికాస్ హీ నీడ్స్ టు బి ప్యాంపర్డ్. హీ విల్ నెవర్ గ్రో అప్. ట్రస్ట్ మీ గైస్, వీ విల్ నెవర్ గ్రో అప్. ప్రతి మగాడు పెద్దోడు అవ్వడు, ట్రస్ట్ మీ. వాళ్ళ వైఫ్ దగ్గర, వాళ్ళ కూతురు దగ్గర, లేడీస్ దగ్గర, వెన్ కంపేర్ టు లేడీస్ వీ ఆర్ లిటిల్ చైల్డిష్. దట్ ఈస్ వాట్ అవర్ స్టోరీ ఈస్ ఆల్ అబౌట్. అండ్ ద బ్యూటీ ఈస్ వీ ఫౌండ్ అ గాయ్. మేము కథ రాసుకున్నప్పుడు అబ్బాయి ఇలా ఉండాలిరా, అబ్బాయి కొంచెం క్యూట్గా ఉండాలి, కొంచెం చైల్డిష్గా ఉండాలి, కొంచెం అల్లచిల్లరగా ఉండాలి, ఇస్ వాట్ వీ థాట్ అనమాట. వెతుకుతున్నాను దొరకట్లేదు, సడన్గా దొరికాడు. ఎలా దొరికాడో సర్ప్రైజ్ అనమాట. ఏదో ర్యాండమ్గా ఒక డ్యాన్స్ స్టూడియోకి వెళ్తే అక్కడ ఫోటో ఉంది, క్యూట్ కిడ్ లాగా, ఆ హెయిర్ వేసుకుని, ఇంకా ఎక్కువ ఉండేదండి సినిమాలో చూసినట్టు, క్యూట్ కిడ్, హీ వాజ్ దేర్. సో లైక్, సార్ నాకు ఈ అబ్బాయి కావాలి అని చెప్పి, రేపే వస్తున్నాడు. అండ్ ఐ మెట్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ ద సీన్ చెప్పగానే ఇది నేనే సార్ అన్నాడు. ఇది నేనే చేస్తాను సార్, రోజు చేసే పనే సార్ అని చెప్పి. అండ్ దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హిమ్ అనమాట. ఎవ్రీ సీన్ దట్ వీ గేవ్ హిమ్, హీ డిడ్ నాట్ హ్యావ్ టు యాక్ట్ చేయక్కర్లేదు.
he was behaving anamata. He was just behaving that character. That was really a lucky charm for us that we got him. And when it comes to the hero, and we wanted somebody who would look bold, who would look beautiful, bold and strong, and who would look ఒక మెచ్యూరిటీ కనిపించాలండి. మెచ్యూరిటీ అంటే ఆ స్ట్రెంగ్త్ కనిపించాలి ఆ ఫేస్లో. అండ్ దెన్ వీ ఫౌండ్ అవంతిక. కమ్ హియర్ బెటర్. ఓకే, యూ కెన్ సీ, అంటే ఇద్దరు కపుల్ని చూస్తే యూ ఆటోమేటిక్లీ అండర్స్టాండ్ అ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ అ కిడ్ స్టాండింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ అ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. సో sorry, yeah, he is. Yeah, not yet, he'll never will. Then హీరోకి ప్రేమ తర్వాత కథ కాబట్టి హీరోయిన్తో రొమాన్స్ తక్కువ ఉంటుంది. రొమాన్స్ తక్కువ ఉండాలి కాబట్టి యూ వాంటెడ్ సంబడి విత్ హూమ్ హీ కెన్ రొమాన్స్. ఆ కెమిస్ట్రీ ఉండడానికి, ఆ జర్నీ ఉండడానికి, టు మేక్ ష్యూర్ దట్ హీ అండర్స్టాండ్స్ లవ్. వాట్ ఈస్ లవ్ అనే క్వశ్చన్కి హీ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లవ్. ఆ ఆన్సర్ he gets it through one important person in the film, Jenny. Please. So the whole story ki crux is through her anamata. She is the one who teaches him, or he makes him understand what love is. What love is అనేది సినిమాలో చూడండి, ఇప్పుడు చెప్పను, చిన్న కూడా అడగద్దు. సో హీరోయిన్ అయిపోయింది, హీరో అయిపోయాడు. దెన్ కమ్స్ అమ్మాయితో కెమిస్ట్రీ సరిపోవట్లేదు. We wanted some more chemistry. Then came సార్, మిమ్మల్నే ఫాలో అయ్యాను సార్. ఎన్టీఆర్ గారికి ఇంకా జగద్ ఒక కెమిస్ట్రీ అన్నారు కదా, అలాంటి కెమిస్ట్రీ మేము హీరో ఇద్దరి మధ్య తీసుకొచ్చాను సార్. సో యా, రషెస్ చూశారు, సినిమా చూసినారు అందరూ. హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ బాగుందమ్మా, కిరీటి హీరో మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. So they loved the characters, they loved the chemistry between the two good friends. So two crazy friends anamata. Anta set అయిపోయింది, ఒకటి ఇంబ్యాలెన్స్ ఉంది. అక్కడ వీళ్ళలో క్రేజీనెస్ ఉంది, ఇక్కడ రొమాన్స్ ఉంది. Everything was there, but there was no balance. And that is where my trump card, where are you? Come here. Trump card ఎందుకు అంటున్నానంటే, he is not just the hero of one of the hero of the film. He is the choreographer of the film. He is the assistant director of the film. He took care of the production. And ఇంకా లిస్ట్ చెప్తూ ఉంటే ఇంకా అలా వస్తూనే ఉంటుంది అనమాట. సో అంటే అందరూ చెప్తారండి ఫ్యామిలీలా చేసామని చెప్పి, వి ఆల్ వర్క్ యాజ్ అ ఫ్యామిలీ, వి ఆల్ వర్క్ టుగెదర్, ఎవ్రీబడి సేస్ దట్. బట్ దెన్ అంటే వి ఆల్ సర్, అండ్ హీ డిడ్ జస్టిస్ 100%. ఇది నేను చెప్పక్కర్లేదు, రేపు మీరే ట్విట్టర్లో వాటిలో మీరే పెడతారు, ట్విట్టర్లో పెడతారు. ఓకే, సో దెన్ రాము లిరిక్స్. స్టోరీ ఆఫ్టర్ లవ్ అంటే ఇట్ ఈస్ నాట్ అ రొమాంటిక్ స్టోరీ అని కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రొమాంటిక్ స్టోరీ కాదని కాదు. It is a romantic story. It is about how to keep the romance alive. ప్రేమించే వరకు అబ్బాయి అమ్మాయి వెనకాల పడతాడు, పడిపోయిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్, ఆ తర్వాత మధ్యలో వచ్చే డిస్టర్బెన్స్, మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని హైలైట్ చేయలేదు. వి డిడ్ నాట్ హైలైట్ ఎనీ ఆఫ్ దిస్. వి మేడ్ దెమ్ లుక్ స్వీట్, వి మేడ్ దెమ్ లుక్ సింపుల్. చెప్పారు కదా, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం. సో మొత్తం సినిమా అరవింద్ గారు ఎక్స్పెరిమెంట్ చేయనివ్వలేదు. సో ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయగలిగాం. సో ఫస్ట్ హాఫ్లో మీరు చూస్తే యూ విల్ సీ దట్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య రిలేషన్, వాళ్ళిద్దరి మధ్యలో మెంటల్ స్టేట్ ఏది ఉంటుందో మీది అదే ఉంటుంది. అమ్మాయి అబ్బాయి మధ్యలో రొమాన్స్ ఉంటే యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అమ్మాయి అబ్బాయి మధ్యలో గొడవ ఉంటే ఎవరో ఒకళ్ళ మీద డెఫినెట్గా ఆ కోపం వస్తుంది మీకు. అబ్బాయిది తప్పై ఉంటుంది, అమ్మాయిది తప్పై ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో బోర్డమ్ ఉంటే even you will feel like వీడిపోవచ్చు కదరా ఈ ఇంద్రా ఇది. సో you will have that little boredom, but then that is what a love journey is. అందులోంచి ప్రాబ్లమ్స్ అన్నిటిలోంచి ఎలా ఓవర్కమ్ అవుతారు, will they meet, will they not meet, what happens, and how beautiful love is. No matter what happens to love, what is love అనేది
we attempted to answer. So please do watch and please do support us. And we short film support చేశారు, దీనికి support చేయండి. Thank you so much. Thank you. Namaskaram. That's the max Telugu I'll be talking tonight because I'm learning. Thank you so much for this opportunity, sir, Arvind sir, and the team. Can you hear me? Yeah, hello? Yeah. We have made this movie with a lot of love, and there was no pressure. It was so easy to work with Hussain sir. He is so relaxed. He's such a wonderful human being, and I think we could just go on the sets and have a blast every day. We could bring every character, every person from the team could bring something to the table. So he gives you that kind of liberty. So I think it's very creatively satisfying. You're in that space where you can do a lot. So thank you so much. I had an absolute blast shooting for this movie, and I hope you guys like the movie. Thank you so much again. థ్యాంక్ యూ హుసేన్ సార్. హుసేన్ సార్ ఎప్పుడు నాకు సపోర్ట్ లాగా ఉండేవారు. అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు. And and it was fun working with the whole team. I made a lot of friends as well. And like he said, yeah, they're all like a family. So I'm pretty sure whoever they're going to work with in future as well are going to be part of the Nakama family. And and it was a pleasure working with all of them. It was good fun. And thank you. Andar Kachitanga, Miku Mere Maku Meme Chudali. It's a good hashtag M2M2. Thank you. Thank you. Very best to the whole team. Yeah, Jenny is here. Yeah, Jenny, speak few words. ఫస్ట్లీ అరవింద్, నాకు చాలా నచ్చిన పర్సన్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, అరవింద్ గారు, సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను, ప్రయాణం అని. ఆ లాస్ట్ డే షూట్ అప్పుడు కిరణ్ గారు నన్ను అక్కడ చూశారు. చూసి ఈ ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే అని వెళ్ళిపోయాను ఇంటికి. తర్వాత కాల్ చేశారు, కాల్ చేసి చేస్తావా అమ్మా అని మళ్ళీ అడిగారు. అడిగితే మళ్ళీ అన్నాను. అరవింద్ గారు యాక్చువల్గా మనకి బ్యాకప్ ఉన్నారమ్మా అన్నారు. ఓ సార్ నేను వస్తున్నాను, ఇప్పుడే ఆఫీస్ ఎక్కడ సార్, నేను వస్తున్నా అని చెప్పి వెంటనే వెళ్ళాను. స్టోరీ చెప్పారు. రియల్లీ ఒకవేళ నేను అరవింద్ గారు నేమ్ తీసుకొని ఉండకపోతే నిజంగా అంత మంచి క్యారెక్టర్ మిస్ అయ్యేదాన్ని అనిపించింది. సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ష్యూర్. మీ అందరికీ చాలా నచ్చుతుంది. మీకు మీరే మాకు మే డెఫినెట్గా మీ అందరూ చూడాలి. సోషల్ మీడియా, ఎస్, ఐ థింక్ ఐ హ్యావ్ అట్లీస్ట్ లిటిల్ బిట్ నేమ్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఆల్. సో వాళ్ళందరూ కూడా నన్ను అక్కడ సపోర్ట్ చేస్తూ థియేటర్స్కి వచ్చి మూవీ చూస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు ప్రేమ అనేదే బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. ఏమిస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత హరాస్మెంట్ అనుకోలేదురా. That's it.